ఈరోజు ఏ హృదయ వాంఛ నీకున్నది? ఏ కోరిక నీకున్నది? చదువుకున్న వ్యక్తివైతే ఉద్యోగం కొరకు నీ కోరిక ఉన్నదా? ఒకవేళ నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలన్నటువంటి కోరికలు నీలో ఉన్నాయా? వివాహం కావాల్సిన వారైతే వివాహాల కొరకు నీ యొక్క కోరిక ఉన్నదా? చదువుకుంటున్నటువంటి ఒకవేళ వ్యక్తివైతే మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంకును సంపాదించుకోవాలన్న కోరిక నీలో ఉన్నదా? యవనస్తులు ఏదో ఒక సాధించాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలన్న కోరిక నీలో ఉన్నదా? ఇదిగో ఆత్మీయత జీవితంలో నేను అంచెలంచెలుగా ఎదగాలన్న కోరిక నీలో ఉన్నదా? ఈ సంవత్సరం మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాము, మంచి పంట మాకు అనుగ్రహించబడాలి, పంట మంచిగా పండాలన్న కోరిక నీలో ఉన్నదా? ఇదిగో ఈ సంవత్సరం నేను సువార్త పనులు పాలుపందులు పంచుకోవాలి, దేవుని యొక్క రాజ్యం కట్టడం విషయంలో నా వంతుగా నేను శ్రమ పడాలన్న కోరిక ఉన్నదా? నీ కోరికలన్నీ కూడా తీర్చగలిగే దేవుడు. అలా నీ కోరికలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే, ఆయన చెప్పిన రీతిగా యెహోవా యందు నమ్మకముంచు, చేతనైనంత మేలు నువ్వు చేయడానికి ఇష్టపడు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయనకి నీ మార్గాన్ని అప్పగించుకో. అలా ఉండగలిగితే దేవుడు నీ యొక్క హృదయ వాంఛల్ని తీర్చగలుగుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,